మొలకెత్తిన పెసలతో ఇలా ఒకసారి కర్రీ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ, పూరి, రైసు ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా కుక్కర్లోకి మొలకెత్తిన పెసలు, ఉర్లగడ్డ ముక్కలు, వాటరు, ఉప్పు యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ రానిస్తే మెత్తగా కుక్ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసి ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని టొమాటోలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ధనియాల పొడి, కారం, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పెసళ్ళు వేసుకుని వీటిని మ్యాషర్తో ఇలా కొంచెం మ్యాష్ చేసుకున్నట్లుగా చేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది. తర్వాత తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని దింపేసుకుంటే టేస్టీగా ఉండే పెసల కర్రీ రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.